మైరా మీడియా వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి ఏం చెప్తారు సార్? నివాళులు అర్పిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పొచ్చు సార్. రెండోది ఏంటంటే, ఒక మనిషి ప్రజెన్స్ మేక్స్ సెన్స్ అంటారు సార్. ఆయన బతికున్నంతకాలం ఆయన ఒక వ్యక్తిగా చూసిన కొంతమందిలో నేను కూడా ఒకడిని. ఆయన్ని అంటే ఒక ముఖ్యమంత్రి గారు, ఆయన పనితీరు అని సార్. కానీ చనిపోయిన తర్వాత కూడా ఈ రోజుకి కూడా ప్రజల గుండెల్లో ఆ విధంగా ఉండడం అన్నది సామాన్యమైన విషయం కాదు సార్. ఎందుకంటే సర్టన్ ఇంపాసిబుల్ టాస్క్స్ అని అతను ఈ జస్ట్ మేడ్ ఇట్ పాసిబుల్. ఉదాహరణకి ఆరోగ్యశ్రీ కానీ, రైతు ఫ్రీ కరెంట్ కానీ, నెక్స్ట్ ఇన్ ద సేమ్ సినారియో ఉచిత కరెంటు సార్. తర్వాత ఈ ఇంజనీరింగ్ విద్యార్థులకి ఫీజు రీఎంబర్స్మెంట్తో ఉన్నత ప్రమాణాల చదువులు ప్రతి ఒక్కరికి ఏమీ కాకుండా అందుబాటులో చదువుతాం. తర్వాత సామాన్య మానవుడు కూడా ఓ 10 రూపాయలు జేబులు వేసుకుని తిరిగిన ఆ గోల్డెన్ ఎరా. రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో ఇవాళ చెప్పాలంటే 10 మంది జేబులో 10 రూపాయల కన్నా ఎక్కువ ఉండేవి హ్యాపీగా. సార్. కలకల్లాడుతూ ఉండేవారు. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏదైనా. సో ఇట్లాంటివన్నీ ఒక మనిషి ఫిజికల్గా ఇన్ని చేయగలిగినప్పుడు అతని చరిత్రలో చిరస్మరణీయుడిగా మిగిలిపోతాడు. సో దానికి మీరు ఎవరు ఎన్ని చెప్పినా ఈ రోజుకి కూడా రాజశేఖర రెడ్డి గారు అనేది ఒక బ్రాండ్ సార్. అలా మహేష్ బాబు సినిమాలు చూడండి, సూర్య అన్నది ఒక బ్రాండ్ లాగా వైఎస్ఆర్ అన్నది ఒక బ్రాండ్. ఇవాళ ఒక్కసారి వెనకసారి 3 సార్లు మాట్లాడిన దాంట్లో ఒకసారి ఆయన పేరు ఎత్తకుండా ఎవడు ఉండడు. పొలిటిక్స్ మాట్లాడేవాడు ఎవడన్నా సరే. ఎందుకంటే సర్టన్ బెంచ్ మార్క్స్ సమ్ పీపుల్ విల్ క్రియేట్. ఇప్పుడు తెగువ, ధైర్యం ఇలాంటివన్నీ మాట్లాడుతుంటారు అందరూ. ఉడుకుందో నాకు తెలియదు. ఆయన మొగాడంటే ఆయన చూపించాడు సార్. మీకు జ్ఞాపకం ఉందో లేదో, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకి ఫేజ్ 1, ఫేజ్ 2 ఎలక్షన్స్ వచ్చి ఉంటాయి. నేను ఇప్పటికీ మర్చిపోలేదు. జస్ట్ ఇంకా తెలంగాణలో ఎలక్షన్ అవ్వలేదు. సాయంత్రం 4 గంటలు సార్ వెళ్ళిండి అటు పక్క వెళ్ళి సభలో ఏంది నేను హైదరాబాద్కి రావాలంటే పాస్పోర్ట్ కావాలా మనకని ఆ మాట్లాడి ఇది ఉంటుంది చూడండి, చేవ తెగువ. తర్వాత అసెంబ్లీలో ఏం రాజన్న పట్టుమని 10 మంది కూడా గెలవలేదు, నీ కాంక్ష ఏంటి అన్నది వాళ్ళలో ఒక డిఫరెంట్ ఫైర్ క్రియేట్ చేయడం. తర్వాత వచ్చిన వాళ్ళు వాడికి చేత కదని ప్రూవ్ అయింది కదా సార్. ఇప్పుడు తెలంగాణ విషయంకి వస్తే రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు ఇలాగ ఆ బాక్రానంగా ఆనకట్ల ఇలాగ అడ్డు నిలబడగలిగాడు రాష్ట్ర విభజన కాకుండా. తర్వాత వీళ్ళందరూ చిజుంబ్రిగాల్లోనే తేలిపోయింది సార్. అటు కాంగ్రెస్ అవనివ్వండి, లేదంటే యువతలు తెలుగుదేశం వాళ్ళు అవనండి, ఎవరు వితౌట్ హ్యావింగ్ ఏ లీడర్. ఇప్పుడు ఇంట్లో చూడంటే ఇప్పుడు పెద్ద మనిషి తండ్రి చనిపోతే ఆ కుటుంబం కొంచెం చాలా షాటర్ అవుతుంది. చెప్పాలంటే ఇంట్లో పెద్దవాడికో లేకపోతే పిల్లడు పనికొచ్చిన వాడికో ఉద్యోగం ఇస్తారు. అయినా సరే ఆ కుటుంబం నిలదొక్కడానికి ఎంత ఏం పడుతుంది అంటే, ఇవాళ ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం చిన్నభిన్నం అయిపోయింది దెబ్బకి. 2 రాష్ట్రాల కింద విడిపోయి ఒక రాష్ట్రానికి ధీరుడుగా నిలబడి మా రాష్ట్ర ప్రయోజనాలు ఎవరై కావాలరా అని డిక్టేట్ చేసే అంత నాయకుడు లేక అల్లాడుతున్న రాష్ట్రం కింద ఈరోజు కూడా వివరించాలి. మీరు గమనించండి, కావాలంటే ద ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నది ఆ తదనంతరం అలా తగ్గే ఉంది. ఒరిజినల్గా ఆయన ఉన్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు ఎవరి కోసం అన్నట్టుండేవి. ఎస్ సార్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్, ఒక మనిషి ఫిజికల్ ప్రెజెన్స్ లేకపోతే ఒక రాష్ట్రం, ఒక పెద్ద మనిషి లేని రాష్ట్రం, దిక్కుదేవన లేని రాష్ట్రం కింద ఉంటుందన్న దానికి ఈ రోజు ఉన్న పరిస్థితి నిలువెత్తిన దర్శనం. ఇటు తెలంగాణ చూసుకున్నా, ఆంధ్రప్రదేశ్ చూసుకున్నా, విభజిత ఆంధ్రప్రదేశ్ తర్వాత రాష్ట్రాల్లో కూడా ఏ పార్టీ అయినా సరే మీరు అన్నట్లుగా వైఎస్ఆర్ గారి పేరు లేపకుండా, ఆయన చేసినటువంటి కార్యక్రమాలు స్మరించుకోకుండా ఏ పార్టీకి కూడా రోజు గడవదంటే అతిశక్తనంటారు. ఎవరి కోసం? ఇప్పుడు ఈవెన్ తెలంగాణ రాష్ట్ర సమితి లేని పార్టీ కూడా రాజశేఖర్ రిలేటెడ్ ఇన్నాళ్ళు లేపాడు మమ్మల్ని, రాష్ట్రం ఎప్పుడో వచ్చిందని ఆయన మీద ఇండైరెక్ట్గా పడే అడ్డవే. అంటే దాని అర్థం ఏంటంటే రాష్ట్రాన్ని పరిరక్షించిన యోధుడు శ్రీ రాజశేఖర రెడ్డి గారిని ప్రతి ఒక్కడు ఒప్పుకున్నట్టే కదా. అలా మీరు ఏ ఊరినైనా తీసుకోండి సార్, ఆయన ప్రస్థానం లేనిదే ఆయన గురించి మాట్లాడిందే వాడికి ఓ 10 లైన్లో ఒక లైన్ గ్యారంటీగా అనుకుంటారు. అదే రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం కింద సువర్ణ అక్షరాలతో లిఖించిన మొదటి క్షణాల కింద వివరణిస్తున్నాను. ఎందుకంటే నేను ఆయన గురించి మాట్లాడాలంటే నాకు టైమే చాలు. ఎందుకంటే నేను చాలా దగ్గర నుంచి చూసిన ఒక గొప్ప వ్యక్తి. నేను ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి పనితీరు, రాజశేఖర రెడ్డి గారి పనితీరుని కంపేర్ చేస్తూ ఉంటాను సార్. బట్ ప్రజల మనిషి. ఇప్పుడు మన ఇంట్లో మన నాన్న ఉంటాడు, నాకు ఏం కావాలో నాకన్నా ముందే రీడ్ చేసి ముందు ఇచ్చే ఆయనకి మనం ఎప్పుడు భగవంతుడు సమానం అంటాం. ఆ రాష్ట్రానికి నిజంగా ఇది క్రైసిస్, దీనికి ఇది ఇవ్వాలి అని ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో స్పాంటేనియస్గా
జస్టిస్ చేసిన ఒక గొప్ప వ్యక్తి అంటే రాజశేఖర రెడ్డి గారు. ఉమ్. నా భూతం నా భవిష్యత్. అలాంటి నాయకుడు చరిత్రలో ఇంకొకసారి రాలేడు కూడా. ఎందుకంటే దానికి చాలా గొప్ప మనసు కావాలి అలాంటి వ్యక్తి రావాలంటే. Yes, sir. అంత గొప్ప మనసు ఉన్న వ్యక్తి ఎలా అంటే ప్రజల్లోకి వెళ్తే ప్రజలకి ఏం కావాలో తెలిసి రాజకీయ చతురత్వం దాన్ని సాధించడం వచ్చింది. ప్రధాని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. నిజంగా ప్రజల్లోకి వెళ్ళాడు, ప్రజలకు ఏం కావాలో తెలుసుకోగలిగాడు, ఇచ్చాడు. కానీ కంపేర్ టు హిస్ ఫాదర్ ఎస్ సార్, రాజకీయం తెలియదు అతనికి. అక్కడ రాజకీయంతో అనుసంధానించుకుని, ఎందుకంటే ఆయన సర్వవేత్తన 10 మందిని కాపాడగలుగుతాడు. అంతే కదా. నాయకుడు అన్నవాడు ఎప్పుడైనా సరే ఈజ్ అ ఫ్రంట్ ఎండింగ్ వారియర్. ఆయన ఏం చేయాలి? ఆయన పరిరక్షించుకోవాలి, ఆయనతో పాటు వెనకాల 10 మంది రావాలన్నప్పుడు 10 మందికి సాయం చేస్తూ ఈ నాయకుడు అన్నవాడు ధీరుడు, ఆయన నుంచి తగ్గడు అని తెలియాలి. అది అందరికీ ప్రూవ్ చేసాడు ఆయన. 10 మందికి తల్లో నాలుకలో ఉన్నాడు, రాజకీయం చేసే దగ్గర యోధుడి కింద ఉన్నాడు. పార్టీలకు అతీతంగా ఎత్తుడికి వాళ్ళు అక్కడ ఉంచగలిగాడు. ఎస్ సార్. రాజశేఖర రెడ్డి గారు నేను ఫ్రెండ్ అని భుజాలు వేసినా సరే రాజకీయానికి ఫ్రెండ్షిప్కి కూడా ముడిపెట్టకుండా రాజకీయంగా చేసి చూపించగలిగాడు. ఎస్ సార్. ఇది ఇక్కడే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న సెట్ బ్యాక్. ఎందుకంటే గుడ్డెద్దు జైల్లో పన్నట్టు గుడ్డిగా నమ్ముకుని ప్రజలే నాకు అన్నీ అనుకుని వెళ్ళిపోయాడు. కానీ దాంట్లో రాజకీయ మెలుకు ఎప్పుడైతే లేదో ఆయన సర్వైవల్ చూడండి, అదే రాజశేఖర రెడ్డి గారు సెకండ్ స్టేట్ సర్వైవల్. ఇప్పుడు చూడండి, సంక్షేమాలు చేసి రెండోసారి అధికారంలోకి రాగలిగిన యోధుడు అంటే రాజశేఖర రెడ్డి గారు. ఏదో చెప్తుంటారు తగ్గిపోయింది మెజారిటీ, తొక్కతో ఒకరు అధికారం ఉంటే మెజారిటీతో ఏంటి సంబంధం? ఎస్ సార్. పవర్ అతని దగ్గర ఉన్నప్పుడు ఆయన ఏం చేయగలడో అతనికి తెలుసు. అది సాధించి చూపించుకోగలిగాడు ఆయన. ఇప్పుడు ఇదే జనసేన నడుతుంది, ఇదే టీఆర్ఎస్ పార్టీ మా కూటమిలో నానా తెప్పలు పడి ప్రజారాజ్యం అన్నారు అన్నారు. ఇదే జనసేన పార్టీని ట్రంప్ కార్డు కింద వాడాడు, నెతికెక్కించుకున్నాడు ఆయన. ప్రజారాజ్యం నెతికెక్కించుకున్నాడు, ట్రంప్ కార్డు కింద వాడాడు. ట్రంప్ కార్డు కింద వాడాడు. అంచేత ఒకదాన్ని మెడ్డాయించాలంటే ఒక పని చేస్తున్నప్పుడు అవకాశాలని అందిపుచ్చుకోవడం రాజకీయ చతురత. అందుకని దేహి నాకు దిక్కు లేదురా బాబు, నువ్వు నీతోనే సరెండరింగ్ అనుకున్న దగ్గర విభేదించి మళ్ళీ కలహించి కూడా నువ్వు లేకపోతే మాకు దిక్కు లేదన్న పరిస్థితి క్రియేట్ చేసుకోవడం చేతకందనం అంటాను నేను. చేతనైనతనం ఏంటంటే వాడు ఎవడైనా ఉనండి 10 మంది రానండి, మెడ్డాయించడం తెలుసు, తప్పించడం తెలుసు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉంది, నేను డైరెక్ట్గా చెప్తున్నా, అవకాశం అధికారం కోసం వాడాడు, దానికి రాష్ట్రం బలంగా పెడితే నువ్వు నాకు అక్కర్లేదు అన్నాడు. అది రాజకీయ చిత్రత అంటారు. ఇక్కడ నీకు చేత కదరా బాబు 40 స్థానాలు నువ్వు గెలవరా బాబు అన్నా సరే బలవంతం 40 స్థానాలు ఇప్పించుకుని చెక్కబజ్జన మహాకూటమి తెలుగుదేశం చేసింది. మీరు గమనించారా? అదే కదా రాజశేఖర రెడ్డి గారు పట్టుమని 10 కూడా గెలలేదు ఏం రాజన్న అని, ఈటెల రాజన్న గారి. సో ఈ మెలకువలు రాజకీయ చతురత ఉంటేనే నాయకుడి యొక్క వైబ్రేషన్స్ ఒక డిఫరెంట్ స్థాయిలో పెరుగుతాయి. ఇది ఎప్పుడైతే పెరగకుండా నిలువరించుకుంటారో రాజకీయ చతురత నేడ చేయకపోతారో సంక్షేమానికి ఎదురు పెద్ద పెట్టలేస్తారు తండ్రి కొడుకులు. కానీ తండ్రి సక్సెస్ వర్సెస్ కొడుకు సక్సెస్ కంపేర్ చేసుకుంటే కొడుకుకి రాజకీయ చతురత కనబడలేదు, ఎలా మెడ్డాయించాలో తెలియలేదు. ఆయనకి టక్కన మెడ్డాయించడం తెలుసు. ఇప్పుడు క్యారమ్ బోర్డు ఆడుతుంటారు, ష్యూర్ కాయిన్ ఎలా కొడతారు, హ్యాండ్ కాయిన్ ఎలా కొడతారు, కానీ ఇలా కొట్టే కాయిన్ ఒకటి ఉంటుంది, ఇటుపక్క హ్యాండ్ కాయిన్. ఇది కూడా వేయడం రావాలి, దీని స్ట్రైకర్ కింద కూడా వాడడం చాలా ఇంపార్టెంట్. అది ఒక రాజశేఖర రెడ్డి గారితోనే చెల్తుంది. అందుకని ఆయన రాజన్న అన్నారు. సార్, రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం చూస్తే ఆయన మరణాన్ని తట్టుకోలేక అనేక మంది మరణించారు. ఆ తర్వాత ఆయన ద్వారా మేలు పొందినటువంటి ప్రతి పేదవాడి ఇంట్లో ఆయన ఫోటో పెట్టుకోవడం చూసాము. నేను చాలాసార్లు మీ ఇంటికి వస్తూ ఉంటా, మీ ఇంట్లో అప్పుడప్పుడు ఇల్లు మొత్తం తిరిగి చూడటం ఖాళీ దొరికిన టైంలో మీ దేవుడి గుళ్ళో చూశాను ఆయన ఫోటో, మిగతా దేవుళ్ళందరితో పాటు ఆయన ఫోటో కూడా పెట్టుకున్నారు అక్కడ. ఎందుకు సార్? అంటే అంత అటాచ్మెంట్ అది, లేదంటే ఆయన అంటే అంత గౌరవం? నా ఇంట్లో అంబేద్కర్ బొమ్మ కూడా ఉంటుంది, ఈవెన్ దేవుడి మందిరంలో కూడా ఉంటుంది. మీరు అన్నది అది కూడా నిజం. ఇప్పుడు నేను రాజకీయాల్లో చాలామంది నేను చూశాను సార్. అంటే నాకు రాజకీయం మీద చాలా ఇంట్రెస్ట్. నేను చదువుతో పాటు చిన్నప్పటి నుంచి కూడా నేను రాజకీయాలు, మా ఫ్రెండ్స్ కూడా నన్ను నడిపిస్తుండేవారు. ఎరా ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ఈనాడు సర్కాస్టిక్గా, అంటే ఒక విషయం మీద నేను మాట్లాడుతున్న దాన్ని వాళ్ళు కూడా సెటరికల్గా నన్ను ఏడిపిస్తుండేవారు. ఇది ఒక ఎత్తు అయితే, ఇదే ఇల్లు పైన నా గురు సమానుడైన మహానుభావుడు పాలడు వెంకటరావు గారు ఉంటారు సార్. ఆయనకి ఇంటికి వచ్చి ఎమ్మెల్సీ ఇచ్చాడు. పైపచ్చి ఆయనకి ఎమ్మెల్సీ ఓటింగ్లో ఒక 4-5 ఓట్లు ఇటు తేడా అయితే కూడా వెనకాతలు ఇందాక చెప్పాను చూడండి, రాజకీయ చతురత అంటే చీకటి దెబ్బలు కొట్టేవాళ్ళు ఎవడో పార్టీలో ఖచ్చితంగా తెలుసుకునే వ్యక్తి ఆయన. పార్లల్గా వెనకాతలో బ్యాక్ ఎండ్తో ఆయన ఎమ్మెల్సీ చేయగలిగాడు సార్. ఇది ఎంతమందికి ఉంటుంది సార్? ఒక రాజకీయ క్షేత్రంలో ఒక 10 అడుగులు వేయడానికి అందులో కొన్ని అడుగులు ఈయన వల్ల నేను వేసానన్న ఒక గొప్ప మనసు కలిగిన రాజశేఖర రెడ్డి గారు
ఆయన శిష్యుడిగా నేను మా పాట వెంకటరావు గారి శిష్యుడిగా ఆ మహానుభావుడికి అంత గౌరవం ఒక రాజకీయంలో వీళ్ళు వాళ్ళు ఆల్టర్నేటివ్ మెకానిజమ్స్ క్రియేట్ అయిపోయి ఒక మేకాపరావు గారు వర్సెస్ పాలడి వెంకటరావు గారు నూజివీడి దగ్గర సముచిత స్థానం ఈయనకి ఇవ్వడం అన్నది ఆ ఔదార్యం చాటిన ఒక గొప్ప వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అంచేత నాకు ఎప్పుడు మా నాన్నగారు దేవుడి మందిరంలో ఉంటారు, అలాగే రాజశేఖర రెడ్డి గారు కూడా అంతే గొప్ప దీంతో నాకు ఉంటారు. ఎందుకంటే నా గురువుని గౌరవించిన వాడికి నేను ఖచ్చితంగా గౌరవించాను. నా కళ్ళ ముందు ఆయన ఎమ్మెల్సీ అయ్యి ఈ అపార్ట్మెంట్లో ఆ ఊరి నుంచి కొన్ని పదులు వేలు వందల కార్లు కార్యకర్తలు వచ్చి ఆయనకి ఎదుర్కొంటే ఒక మానసిక సంతులత పెరిగిన మా గురువుని నేను చూశాను ఆ రోజు. యాస్ కమాన్ ఆయన ద బ్యాటిల్ ఫీల్డ్ అని తిరిగి రీఛార్జ్ అయిన వ్యక్తి అయిన పైపచ్చి ఆయన మరణం కూడా ఎమ్మెల్సీ గౌరవంతోనే చనిపోయారు ఆయన, ఎమ్మెల్సీ పదవిలో ఉంటానే. సో దాంతో ఖచ్చితంగా ఒక కృతజ్ఞత అన్నది మనిషిగా పుట్టినోడికి ఎవరికైనా ఉంటుంది. అంచేత మహానుభావుడికి ఆ స్థానం ఉంది. ఓకే. సో దానికి ఏంటంటే సార్ కొన్ని వ్యక్తుల ప్రభావితం ఎలా ఉంటుందంటే ఇప్పుడు రాజకీయంలో కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి. ఆ స్ట్రాటజీస్ ఎవరైనా ప్లే చేస్తున్నప్పుడు డెఫినెట్గా నేను కొన్ని విషయాలు చంద్రబాబు గారిని, కొన్ని విషయాలు రాజశేఖర రెడ్డి గారిని నేను ఎప్పుడు కంపేర్ చేస్తూనే ఉంటాను. సో అవి దాంట్లో ఏంటంటే ఎస్ రెండు కళ్ళగా నాకు వాళ్ళిద్దరు విషయాలు తెలుస్తున్నప్పుడు ఇప్పుడు నాకు చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఎవరైతే ఏదో మాట్లాడితే నువ్వు అంత తక్కువ చేసి మాట్లాడుతున్నావు, బట్ ఎక్స్పెక్టేషన్స్ టువర్డ్స్ గ్రేట్ పర్సనాలిటీస్ దే ఆర్ వెరీ టాల్ అండ్ వెరీ హై. అక్కడ వాళ్ళు ఒక 4-5 మెట్లు దిగినా సరే మన చూసే విధానంలో మార్పు వచ్చేస్తుంది. వచ్చినప్పుడు ఏమవుతుందంటే సర్టన్ టైమ్స్ వీ కాంట్ డైజెస్ట్. ఇంత ఎబిలిటీస్ క్యాపబిలిటీస్ ఉన్న వాళ్ళు ఒక మెట్టు తగ్గినా తట్టుకోలేరు. అంతే కదా. దట్స్ కాల్డ్ హీరో వర్షిప్ అంటారు. సినిమాల్లో హీరోలను ఎలా కొలుస్తారో రాజకీయాల్లో కూడా కొన్ని టాల్ పర్సనాలిటీని ఆ విధంగా కొలుస్తూ ఉంటాం. సో కొలుస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఒక్క దగ్గర వాళ్ళు ఒక మెట్టు దిగిన అందులో సమకాలికలతో యుద్ధం చేసే నేపథ్యంలో నేను ఇందాక చెప్తుంది అదే కదా, ద వే సక్సెస్ స్టోరీ ఆఫ్ ఎ పొలిటికల్ లీడర్స్ దే నో క్రియేట్ అన్ ఆల్టర్నేటివ్స్. ఆ ఆల్టర్నేటివ్స్ క్రియేట్ చేసి సామర్థ్యం కూడా ఆల్టర్నేటివ్స్ క్రియేట్ చేయనప్పుడు ఖచ్చితంగా కంపారిజన్స్ ఉంటాయి. ఇది మాత్రం నేను ఆ విధంగానే విశ్లేషిస్తాను. చేత నో కాంప్రమైజ్. వాట్ యూ సెడ్ వాజ్ రైట్. నాకు అంబేద్కర్ గారు అంటే చాలా గౌరవం. ఇన్ ద సేమ్ తిన్నారు రాజశేఖర రెడ్డి గారు రాజకీయ చతురత అంటే, ఎందుకంటే చిరు మందహాసంతో దేనిని నెట్టికెళ్ళడం అనేది చాలా రేరెస్ట్ ఫినామినా. అంటే దేనైనా చూడండి ఒక నవ్వుతో కొట్టుబడేయగలగాలి. అది ఆయనతోనే సాధ్యం. ఎంత కోపంతో వచ్చినా సరే ఆయన దగ్గరికి రాగానే ఆయన నవ్వు చూసారంటే కోపం పోయి సరే పోనీలే ఏముందిలే మన రెడ్డి గారే కదా మనం మాట వినకపోతే ఎలా అనేటువంటి పరిస్థితి వచ్చిన వాళ్ళలోనే వస్తుందని చెప్పి చాలాసార్లు విన్నాను సార్. ఇప్పుడు కొంతమంది రాజకీయ క్షేత్రంలో కొంతమంది ప్రేరణతో కొంతమంది యొక్క దీంతో ముందుకెళ్తారు. అలాగే పివి నరసింహరావు గారితో రాజశేఖర రెడ్డి గారు రాజకీయ అరంగేట్రం నేను చెప్పొచ్చుకోవాలంటే సమ్ స్ట్రాటజీస్ ఆఫ్ గ్రేట్ పర్సనాలిటీ ఆఫ్ పివి నరసింహరావు గారు. నేను కూడా ఆయన ఒక లివింగ్ లెజెండ్ అంటాను. ఆ మనిషి యొక్క చాతుర్యం ఒక రాజకీయ నాయకుడిలాగా పుణికి పుచ్చుకోవడం అంటే చాలా రేరెస్ట్. అది రాజశేఖర రెడ్డి గారు పుణికి పుచ్చుకోగలిగారు. ఇందాక లేదు అన్నారు చూడండి మా రెడ్డి గారి ఒక సుబ్రహ్మణ్యం ఇష్యూని పివి నరసింహరావు గారు ద వే హీ హెస్ హ్యాండిల్డ్ వెన్ ఇట్ కమ్స్ టు రాజశేఖర రెడ్డి గారు హీ హెస్ హ్యాండిల్డ్ సో మెనీ పీపుల్ ఇన్ ద సేమ్ వే. అది ఆలకే చెల్తుంది. ఒకే ఒక మాటతో సుబ్రహ్మణ్యం రెడ్డిని టక్కన ఆపగలిగాడు నీళ్ళు అన్న పదంతో. ఈయన నవ్వు అన్న దీంతో దేన్నైనా ఇచ్చేయగలిగే సామర్థ్యం ఆయన ఒకటికే ఉంది. అంచేత ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆయన ఆత్మకు శాంతించాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా మంచి విషయాలు ఈరోజు ఆయన గురించి మాట్లాడుకోవటం. సో ఇదండి ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మేరా మీడియా.